పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన ప్రియ దేవుని సంఘమైన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చదవబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఇది దావీదు భక్తుడు రచించిన కీర్తనండి. దావీదు భక్తుని యొక్క అనుభవంలోంచి వ్రాయబడిన ఈ 13వ కీర్తన కనుక మనం ధ్యానం చేస్తే కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన, ప్రతికూలతలు ఒకదాని వెంట ఒకటి, తీరిక లేకుండా, తీరిక అనకూడదు కానీ గ్యాప్ ఇవ్వకుండా ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నప్పుడు, ప్రవాహం వలె శోధనలు అనేవి మన మీద పడతా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ఒక ఆలోచన వస్తుంది. ప్రతి వారికి ఒక ప్రశ్న వస్తుంది. ఏంటంటే ఆలోచన ఏమంటారు? దేవుడు నన్ను చూడటం లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు, నా పక్షంగా దేవుడు ఉంటే ఇన్ని శోధనలు, ఇన్ని శ్రమలు, ఇన్ని ప్రతికూలతలు నాకే ఎందుకు వస్తాయనేటువంటి ఒక ప్రశ్న మన మదిలో మెదులుతూ ఉంటుంది. అయితే ఈ కీర్తనలో కూడా దావీదు భక్తుడి జీవితంలో కలిగినటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో దావీదు కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. అదే మనం చదివినట్లయితే 13వ కీర్తన 1-2 వచనాలు మనం చదివితే భక్తుడు అంటాడు, యెహోవా, ఎన్నాళ్ల వరకు నీవు నన్ను మర్చిపోదవు, నిత్యము మర్చిపోదవా? నాకెంతకాలం విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు నేను దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? ఈ ప్రతికూల పరిస్థితుల్లో దావీదు జీవితంలో ఒక ఆలోచన కలిగిందని. ఇలాంటి ప్రతికూలతలు కలుగుతూ ఉన్నప్పుడు దావీదు మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుడు నన్ను మర్చిపోయాడా, లేకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అనే ఆలోచన దావీదుకి కలిగినప్పుడు దావీదు మనవలే ఆలోచించకుండా దావీదు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసండి. దావీదు పక్కన ఉన్నవారు కూడా చాలామంది చెప్పారంట. 11వ కీర్తనలో చూస్తే ఈ భయంకరమైన శ్రమల మధ్యలో, ఈ శోధనల మధ్యలో నీవు నిలబడేదానికంటే ఎక్కడికైనా పారిపోమ్ము అని చెప్పి సలహా ఇచ్చిన వారు కూడా ఉన్నారు. ఆయన కలిగిన శ్రమల్లో మనకు కూడా చూడండి, ఏదైనా శోధన కలిగిన వెంటనే మనం అడగకుండానే చాలామంది సలహా చెప్తూ ఉంటారు. పలానా చోట పలానాకు వెళ్ళండి, పలానా చోటకు వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అయితే దేవునికి దూరంగా ఉన్నవారు, దేవునితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం లేని వారు చేసే పని ఏంటంటే మానవుల యొక్క ఆలోచనల మీద ఆధారపడి వారి సొంత జ్ఞానంతో వారి ఆలోచన చేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవునితో ఒక సన్నిహితమైన సంబంధం కలిగిన వాడిగా, బాల్యం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, దేవుని యొక్క ఇష్టతను లేదా దేవుని యొక్క ప్రేమను పొందుకున్న వాడిగా దావీదు చేస్తున్న పని ఏంటో తెలుసండి. ఇలాంటి ప్రతికూలతల మధ్యలో దేవునికి దూరంగా పారిపోలేదండి దావీదు. తను ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అని మనం చూస్తే 5వ వచనాన్ని కనుక ఒకసారి చదువుదాం చూడండి. నేనైతే నీ కృపయందు నమ్మికించున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రతికూల పరిస్థితుల్లో శ్రమలు అనేవి ప్రవాహంలా వస్తూ మనల్ని ముంచుతూ ఉన్నప్పుడు, ఎవరి సహాయం లేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనుషులంగా లేదా దేవుని పిల్లలంగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక శ్రేష్టమైన నిర్ణయం ఏంటో ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు. తన అనుభవంలో తనకు కలిగినటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో అందరూ శత్రువులుగా మారిపోయినప్పుడు, శ్రమలు అనేవి, శోధనలు అనేవి ఒకదాని వెంట ఒకటి ఎడతెరిపి లేకుండా వస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసుకున్నటువంటి దేవుని బిడ్డగా దావీదు చేసుకున్న నిర్ణయం ఏంటంటే, నేనైతే నీ కృపయందు నమ్మికించున్నాను. ఇటువంటి తీర్మానం చేసుకున్న వారు శ్రమల మధ్యలో ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి ఆలోచన కలిగిన వారంగా ఉండాలి. అయితే తీర్మానం చేసుకోవడం కాదు కానీ భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ సమయంలో, ఆ కష్ట సమయంలో, ఆ శోధన సమయంలో దావీదు అంటున్న మాట, దేవుడు నాకు చేసిన మహోపకారములన్నిటినీ నేను జ్ఞాపకం చేసుకొని ఆయనను నేను కీర్తించేదని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? మనకెవరు బలంగా ఉన్నారో బలవంతుల్ని, శక్తివంతుల్ని, మనుషుల్ని కాదు కానీ దేవుడు నీ జీవితంలో గతంలో ఏం చేశాడు, నీకు శ్రమ కలిగినప్పుడు దేవుడు పూర్వకాలంలో ఎలా విడిపించాడు, నీ శ్రమ దినాన దేవుడు నీకు ఎలా ఉత్తరం ఇచ్చాడు, నీకు ఎలా బాగు చేశాడు, నిన్ను ఎలా బ్రతికించాడు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క మహోపకారాలను మనం జ్ఞాపకం చేసుకున్న వారంగా ఆయన కీర్తించేవారిగా మనం ఉండాలంటే. అయితే ఈ కీర్తనలో నేను చెప్పదలిచింది ఏంటంటే, దేవుని మహోపకారములు అంటే ఏంటి, ఆ మహోపకారాలు కావాలి లేదా దేవుని మేలు పొందుకోవాలంటే
దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి, ఎలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో మహోపకారాలు చేస్తాడు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, మన జీవితంలో వచ్చే శోధనలు బట్టి మనకు అనిపించేది ఏంటంటే, ఇక నాకెవ్వరూ సహాయం చేయలేరు, ఆ దేవుడు కూడా నన్ను రక్షించలేరని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. విశ్వాసులు కాని వారు, దేవునిలో లేనివారు అంటారు, దేవుడు కూడా ఈ శోధన నుంచి నన్ను విడిపించలేడు, ఈ శ్రమ నుంచి నన్ను విడిపించలేడు అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకునేవారిగా ఉంటారు. అయితే ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే, ఆ మేలులు మనం పొందుకోవాలంటే దావీదు అంటున్నాడు, నా జీవితంలో శ్రమల వెంబడి శ్రమలు వచ్చినా, శత్రువులంతా నా మీదకి వచ్చినా, నేనైతే నా దేవుని యందు నమ్మికించున్నాను. అంత మాత్రమే కాదు కానీ ఆయన చేసిన మహోపకారములన్నింటినీ కూడా నేను తలంచుకొనుచున్నాను. అయితే ఆ మహోపకారాలు ఎవరికి జరుగుతాయని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, ఎందరైతే దేవుని సముఖంలోకి ఉంటారో, ఎందరైతే దేవుని సన్నిధికి వస్తారో వారికి మాత్రమే మహోపకారాలు జరుగుతాయి. చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే, మనల్ని మనం ఎందరైతే దేవునికి వారిని వారు సమర్పించుకుంటారో, దేవుణ్ణి వారికి అప్పగించుకుంటారో, వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి మేలులు పొందుకుంటారంట. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మ. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు రోమా సంఘంతో చెప్తున్న మాట ఏంటో తెలుసండి, మీకు మేలు కలగాలంటే, మీ జీవితంలో మహోపకారాలు రావాలంటే, అద్భుతాలు జరగాలంటే, శోధన తప్పించి దేవుడు మీకు మేలు చేయాలి అని అంటే, మీరు చేయవలసింది ఏంటి అని అంటే, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. అనగా సంపూర్ణమైన సమర్పణ, మనల్ని మనం అర్పించేవారిగా ఉండాలి. మనం సేవిస్తున్న దేవుడు మనం ఇచ్చే కానుకలో, మనం ఇచ్చేటువంటి మరి లోక సంబంధమైనటువంటి వస్తువులను చూచే దేవుడు కాదు, కానీ అర్పించేటువంటి హృదయాన్ని దేవుడు చూస్తాడు. అర్పణను దేవుడు చూడగానే అర్పించే హృదయాన్ని చూస్తాడు. కనుక మనం ఏం చేయాలి, మహోపకారాలు మనం కూడా భక్తుని వలె పొందుకోవాలంటే, ఈ లోకంలో మనం పొందుకున్న మేలులు ఇతరులకు చూపించాలి అని అంటే, మనం కూడా సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. అనగా మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టిన వారంగా, సంపూర్ణంగా ఆయనపై ఆధారపడిన వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో మేలు చేయక ఆయన మానడంటండి. 37వ కీర్తనలో భక్తుడు అంటాడు కదా, అడవిలో సింహ పిల్లలైనను లేమి కలిగి ఆకలిగా ఉంటాయి, కానీ తన యందు భయభక్తులు కలిగిన వారు ఎందరైతే దేవునికి వారిని వారు సమర్పించుకుంటారో, వారి జీవితాలు అప్పగించుకుంటారో, వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి మేలులు మనకు కొదవై ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే, సంపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకుంటే, దేవుడు మన పక్షంగా మహోపకారములు చేయడానికైనా సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. అందుకే వాక్యంలో చెప్పబడుతున్న మాట, యెహోవా అందరికీ ఉపకారండి, కొందరికే కాదు, తన నామంలో రక్షించబడిన వారికే మాత్రమే కాదు కానీ, తన మందిరానికి వచ్చేవారికి మాత్రమే కాదు కానీ, ఎందరు దేవుని శరణు జొచ్చుతారు, వారి ఆపదలో, వారి శ్రమలో, వారి కష్టంలో, వారి శోధనలో ఎందరు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నీవే నా దిక్కు, నీవే నాకు ఆశ్రయం, నీవు తప్ప నాకు మహోపకారాలు చేసేవారు లేరు అని అందరూ ప్రార్థన చేయగలుగుతారో, వారందరి పక్షంగా కూడా దేవుడు ఏం చేస్తాడండి, అద్భుతమైన మహోపకార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. సామెతల గ్రంథం 28-26లో చదవక్కర్లేదు కానీ, అందుకే భక్తుడైనటువంటి సొలొమోను చెప్తున్న మాట ఏంటో తెలుసండి, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. మనల్ని మనం సమర్పించుకోవడం అంటే ఏంటంటే, సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే, మన హృదయ ఆలోచనలు, హృదయ తలంపులు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన అనేది లేకుండా దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా సజీవ యాగంగా, అంటే బ్రతికి ఉండగానే మనల్ని మనం దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. మన చిత్తము, మన ఇష్టము, మన యొక్క ఉద్దేశాలు కాదు కానీ సమస్తాన్ని దేవునికి అప్పగించాలి. చిన్నదైనా పెద్దదైనా నీ జీవితంలో కలుగుతున్నది ఏదైనా కూడా ప్రతి దినాన్ని, ప్రతి నిమిషాన్ని నిన్ను నీవు సంపూర్ణంగా ప్రభు పాదాలకు సమర్పించుకున్నప్పుడు అద్భుతమైన మేలు చేయడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం. చూడండి, దేవుని మేలులు మహోపకారాలు ఎవరికి జరుగుతాయి లేదా ఎవరు పొందుకుంటారంటే, మొట్టమొదటిగా ఎవరైతే దేవునికి వారిని వారు సమర్పించుకుంటారో వారి జీవితాల్లో అద్భుతకరమైన మేలులు దేవుడు చేస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించే వారి జీవితాల్లో సమస్తాన్ని సమకూరుస్తాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తమైన మేలులు నీ జీవితంలో జరుగుతాయి. ఎలా ప్రేమించాలి? అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. మన జీవితంలో మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. మన జీవితంలో మనకున్నవన్నీ ముందు పెట్టుకొని ఆఖరణ దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నీకు స్తోత్రం అంటే మరి దాని ద్వారా మేలు పొందుకోం. కానీ నీ జీవితంలో మొట్టమొదటి గడియ అనగా నీవు లేచిన వెంటనే మొదటి నిమిషాన్ని దేవునికి అప్పగించాలి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో మొదటి దాన్ని దేవునికి ఇవ్వాలి. నీకు ఉన్న దాంట్లో కూడా ప్రతీది కూడా ప్రథమమైనది, ప్రభువుకు ప్రథమమైన స్థానాన్ని మనం ఇచ్చేవారిగా ఉండాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో భక్తుడు చెప్తున్న మాట ఏంటండి? దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి వారికి మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రభువుని మనం ప్రేమించగలిగితే, మన దేవుని మనం సేవించగలిగితే, ఆయన్ని మాత్రమే ప్రేమిస్తే దేవుడు అంటున్నాడు, ఒకటి కాదు రెండు కాదండి మన జీవితాల్లో ఏం జరుగుతాయంటండి? సమస్తము జరుగుతుంది. ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, వ్యాధులైనా కానివ్వండి, సమస్తాన్ని దేవుడు ఏమంటున్నాడంటే నీ పక్షంగా నీకు కావలసినటువంటి మేలును సమకూర్చి నేను జరిగిస్తాను అంటూ ఉన్నాడు. కనుక మనం చేయాల్సింది ఏంటండి? మనమేమి ధనం చెల్లించక్కర్లేదు, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు దేవునికి ఇవ్వక్కర్లేదు. కానీ నిన్ను ప్రేమించి నీకు ఈ లోకంలోకి రావడానికి అవకాశం ఇచ్చి నిన్ను బ్రతికించి మరణించినటువంటి ఆ దేవాతి దేవుని మనం ప్రేమించాలి. మన పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించగలిగితే సమస్తం మన జీవితంలో ఏం జరుగుతాయంటండి? సమకూడి జరుగుతూ ఉంటాయంట. గనక మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే దేవుణ్ణి ప్రేమించే వారికి అంటే ఏం జరుగుతుందో అది కంటికి కనబడదంటండి, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కానటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మన దేవుడు మన పక్షంగా చేస్తాడు. కనుక మనం ఎల్లప్పుడూ చేయాల్సింది ఏంటంటే మేలు కావాలంటే, మన జీవితాల్లో మహోపకారాలు మనం అనుభవించాలంటే, దేవుని ద్వారా కృప పొందుకోవాలంటే రెండోదిగా మనం చేయాల్సింది సంపూర్ణంగా అనగా మన పూర్ణ హృదయముతో, మన పూర్ణాత్మతో, మన పూర్ణ శక్తితో, మన పూర్ణ బలముతో మన దేవుడైన యెహోవాను మనం ప్రేమించేవారిగా ఉండాలి, సేవించేవారిగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండములో మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజల అరణ్యం నుంచి విడిపించిన తర్వాత ఇచ్చినటువంటి మొట్టమొదటి మాట లేదా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మోషే భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి? మీ పూర్ణ హృదయంతో మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి, సేవించాలి, ఆయన్ని మాత్రమే ప్రేమించేవారిగా ఉండాలని చెప్తా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని సంగమా, మనం ఆయన్ని ప్రేమిస్తే మనం ఊహించినటువంటి అద్భుతాలు జరుగుతాయంట. ఆ కార్యం జరిగిన తర్వాత మనల్ని మనం చూసుకున్నప్పుడు ఇది నేనేనా, ఇది నాకే జరిగిందా, నేను ఎప్పుడు నా జీవితంలో అనుకోలేదే అనేటువంటి అద్భుతాలు అదే అంటాడు. 1 కొరింథీ పత్రికలో చూస్తే భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి? నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో జరిగేది నీ కంటికి కనబడదు, నీ చెవికి వినబడదు, నీ హృదయానికి గోచరం కానటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఎప్పుడో తెలుసండి? మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, సంపూర్ణంగా మన ప్రేమ మొత్తం దేవునికి ఇచ్చినప్పుడు. కొంచెం భర్త మీద కొంచెం పిల్లల మీద పెట్టుకొని ఏదో కొంచెం దేవునికి ఇస్తే కాదు, కానీ మన హృదయపూర్వకంగా దేవుని మనం ప్రేమించగలిగితే, ఆయన్ని ఆరాధించగలిగితే, ఆయన్ని సేవించగలిగితే, ఆయన సన్నిధికి రాగలిగితే దేవుడు అంటూ ఉన్నాడు, నీ జీవితంలో నేను చేసే కార్యాలు నీ కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం లేనటువంటి అద్భుతాలు దేవుడు చేస్తా అంటున్నాడు. కనుక దేవుని యొక్క మేలు పొందుకోవాలని ఆశ కలిగిన వారు, మహోపకారాలు నాకు కూడా కావాలి అనుకున్న వారు చేయాల్సిన రెండో పని ఏంటండి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడోదిగా చూద్దాం. చూడండి, మూడోదిగా చూసినట్లయితే దేవుని మేలు మనం పొందుకోవాలంటే మూడోదిగా ఇరుకు మార్గములో మనం ప్రవేశించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చదువుదాం. చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఎరుకును, ఆ దారి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దారి చాలా చిన్నదంటండి. చాలామంది ఏ మార్గాల్లో వెళ్ళడానికి ఇష్టపడతారండి? విశాలమైన మార్గాల్లో వెళ్ళిపోవాలి, ఏ అడ్డులు ఉండకూడదు. అనుకున్న వెంటనే అరగంటలో వెళ్ళిపోవాలి విజయవాడ అనుకునేవారు కూడా చాలామంది ఉంటారు. ఆ విశాలమైన మార్గంలో ప్రయాణించేవారు అనేకులు ఉన్నారంట. కానీ దేవుని మేలు నేను పొందుకోవాలంటే, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఏ మార్గంలో వెళ్ళాలండి?
ఇరుకు మార్గమున వెళ్ళాలి. ఇరుకు మార్గంలో ఏముందంటండి? జీవం ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనగా ఈ లోక సంబంధమైన మార్గంలో నీవు వెళితే, నీవు ప్రయాణిస్తే ఇప్పటికీ నీకు సంతోషం కలిగించవచ్చు. ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు అది సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వచ్చు. నువ్వు త్వరగా వెళ్ళొచ్చు, లేదా నీకు కావాల్సినవి పొందుకోవచ్చు. కానీ ఇరుకు మార్గమైనటువంటి దేవుని మార్గంలో ప్రవేశిస్తే అందులో జీవం ఉంది. ఇప్పుడు జీవం మాత్రమే కాదండి, రాబోయే కాలం ఎప్పటి జీవాన్ని కూడా దేవుడు దాచిపెట్టాడు. కనుక ఇరుకు మార్గంలో మనం ప్రవేశించేవారిగా ఉండాలి, నడిచేవారిగా ఉండాలి. అనగా మన మార్గాలను మనం కొన్నిసార్లు ఆలోచన చేసినట్లయితే ఎంత తొందరగా వెళ్ళిపోవాలని రకరకాలైన మార్గాల్లో వెళ్తూ ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది. ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు చూపించిన మార్గంలో వెళ్తే దేవుడు మనకి మార్గాన్ని నిర్దేశించాడు. ఆ మార్గంలో నడవగలిగితే క్షేమంగా మన గమ్యానికి మనం చేరే వారంగా ఉంటాం. కీర్తనలో భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి? అయ్యా, నేను నడవలసినటువంటి మార్గాలు నీవు నాకు బోధించు, అప్పుడు నేను క్షేమంగా గమ్యానికి చేస్తానన్నాడు. కనుక ఇరుకు ద్వారము అనగా దేవుడు మనకి లోకంలో కలగజేస్తున్న శ్రమల గుండా, శోధనల గుండా, ఇబ్బందుల గుండా మనం వెళ్ళడానికి ఇష్టపడి మనల్ని మనం దేవునికి సమర్పించుకొని ఈ మార్గంలోంచి విశాలమైన మార్గంలో పెట్టునాయన అని ప్రార్థన చేసే వారంగా కాక, ఈ మార్గంలో వెళ్ళడానికి నీ సహాయం నాకు కావాలి, ఈ శోధన జయించడానికి నీ సహాయం నాకు కావాలి, ఈ వ్యాధిలో నిన్ను స్తుతించడానికి నీ చెయ్యి నాకు కావాలి ప్రభువా అని ఎందరూ ప్రార్థన చేసి ఆ ఇరుకు ద్వారంలో నడవడానికి ఇష్టపడతారో వారికి నెమ్మది కలుగుతుందంట. ఇర్మియా గ్రంథం 6:16 అంటాడు, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు వెనక్కి కూర్చొని అంటారు, ఏం పర్వాలేదు నాయన, నిదానంగా వెళ్ళినా పర్వాలేదు, మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్తే చాలు, కంగారు ఏమీ లేదు, ఒక అడుగు ఆలస్యమైనా పర్వాలేదు. ఏం చెప్తారండి? నెమ్మదిగా వెళ్ళాలి, అంతే కదండి. చాలా వేగంగా వెళ్ళి విశాలమైన మార్గంలో వెళ్ళి లేనిపోయిన ఇబ్బందులు, ఆటంకాలు తెచ్చుకునే కంటే నెమ్మదిగా వెళ్తూ, అనగా క్రీస్తు యేసు మనకిచ్చినటువంటి ఆయన మార్గంలో నడుస్తూ నెమ్మదితో ఈ లోకంలో జీవించడం చాలా ఉత్తమమైన పని. గనుక నీ లోకంలో దేవుని నీ జీవితంలో మేలు చేయాలంటే ఇరుకు ద్వారమున నీవు నేను నడిచే వారంగా ఉండాలి. అనగా మన జీవితంలో వస్తున్న ప్రతి శోధన, సమస్యల నుంచి మనల్ని దేవుడు విడిపిస్తాడని ఒక నమ్మికతో ముందుకు సాగినప్పుడు దేవుడు తన మేలులు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. 4వదిగా చూద్దాం చూడండి. దేవుని మేలులు పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు మహోపకారాలు మన జీవితాల్లో చేస్తాడంటే 4వదిగా మనం చూసినట్లయితే 73వ కీర్తన 1వ వచనంలో ఆసాపు భక్తుడు చెప్తున్న మాట, శుద్ధ హృదయుల ఎడల దేవుడు నిశ్చయముగా దయాళుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి హృదయం కలిగి మనం జీవించాలండి? శుద్ధమైన హృదయాన్ని కలిగిన వారు. అంటే పరిశుద్ధమైన హృదయంలో ఏముండదండి? కల్మషం ఉండదు, కుళ్ళు ఉండదు, క్రోధం ఉండదు, కోపం ఉండదు. అలాంటి హృదయం కలిగిన వారంగా మనం ఉండాలి అని అంటున్నాడు. అంటే దీని గురించి ఇదే కీర్తనలో ఆసాపు భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి? ఆ కింద వచనాలు చదివితే ఆయన అంటాడు, భక్తిహీనుల క్షేమం నా కంట పడినప్పుడు నేను చాలా వేదన పడ్డాను, చాలా చింతపడ్డాను. వారు చాలా క్షేమంగా ఉన్నారు. నేనైతే నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నీ మందిరానికి వస్తున్నాను, నీ సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నాకెందుకు ఈ శ్రమలు? నేను నెరుగని వారు, భక్తిహీనులైన వారు చాలా సంతోషంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, కుటుంబాలతో ఆనందిస్తూ ఉన్నారని చెప్పి ఆయన హృదయంలో ఒక వేదన కలిగిందట. భక్తుడైన ఆసాపు ఎవరంటే దేవుని సముఖంలో ఉండి నిత్యము దేవుని స్తుతించడానికి ఏర్పాటు చేయబడిన వారిలో దావీదు ఏర్పాటు చేసినటువంటి గాయక బృందంలో ఒకడైనటువంటి ఆసాపు భక్తుడు తన జీవిత అనుభవంలో చెప్తున్నాడు ఏంటంటే, శుద్ధ హృదయుల ఎడల దేవుడు నిశ్చయముగా దయాళుడు, అనగా మేలు చేసేవాడిగా ఉన్నాడు. అయితే ఆయన హృదయంలో ఏం కలిగింది? కలత వచ్చింది, కలవరం వచ్చింది. దేన్ని బట్టి? నా ప్రక్కన ఉన్నవారు చాలా బాగున్నారు, నా ప్రక్కన ఉన్నవారికి బాధలు లేవు, వారేమీ ప్రార్థన చేయట్లేదు, ఉపవాసం ఉండట్లేదు, మందిరానికి వెళ్ళట్లేదు, కానీ వారి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి, నేను ఎందుకు ఇలా ఉన్నానంటే వేదన కలిగినప్పుడు మరలా అదే కీర్తనలో దాన్ని గురించి తనకు ఆయాసకరంగా ఉందంటాడు. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే, శుద్ధ హృదయం అంటే ఏంటో తెలుసండి? మన ప్రక్కన వారిని, మన బంధువుల్ని, మన తోటి వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవా నీకు స్తోత్రం, వారిని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం, వారికి మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం, మంచి ఉద్యోగాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని ఎందరైతే హృదయపూర్వకంగా సంతోషిస్తారో వారికి దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కానీ నేను ఇంత భక్తి చేస్తున్నా నాకు ఏమీ కలగలేదని ప్రక్కవారి యొక్క ఆశీర్వాదాన్ని చూసి బాధపడే వారి జీవితాలు ఎప్పుడూ మేలు పొందుకోలేవు.
గనుక ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, నీ పొరుగు వారికి మేలు కలిగినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పు. మన చేతనైతే ఇంకా ప్రభా బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలు ఉన్న ప్రతి అవసరత తీర్చండి, కీడు తెప్పించండి, వారికి నెమ్మది ఇవ్వండి అని మనం ప్రార్థన చేసేటువంటి శుద్ధ హృదయాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనకి మహోపకారాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతరుల యొక్క క్షేమం చూసి కలవరపడే వరంగా, కలత చెందే వరంగా, చింత నుండి దేవునికి దూరం అయిపోయే వరంగా కాక ఆసాపు భక్తుని వలె దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ భక్తుడితో మాట్లాడినట్లుగా మనకు కూడా మేలు కలగజేసేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వది చూద్దాం చూడండి. చివరిగా ఇంకో మాట చెప్పిన మాటలు ముగిస్తాను. ఎవరికి దేవుడు మేలు చేస్తాడు, ఎవరి జీవితాల్లో మహోపకారాలు పొందుకుంటారని అంటే నేను 4 మాటలు చెప్పాను. మొట్టమొదటిగా చూస్తే ఎవరైతే దేవునికి వారిని వారి అర్పణగా సజీవ యాగంగా అర్పించుకుంటారో వారి జీవితాలు దేవుని సందులో మరి అప్పగించుకొని, ప్రవ్వా నీవు తప్ప నాకు ఇంక ఈ లోకంలో వేరే ఆధారం లేదు, నీవే నన్ను నడిపించే నాదుడు అని సంపూర్ణమైన సమర్పణ కలిగి దేవునికి సమర్పించుకుంటారో వారి జీవితాల్లో మహోపకారాలు చేస్తాడు. రెండోదిగా చూస్తే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించే వారి జీవితాల్లో మహోపకారాలు చేసేవాడిగా ఉన్నాడు. ఇతరుల యొక్క ఇరుకు ద్వారంలో వెళుతూ సంతోషిస్తూ ఈ మార్గంలో నన్ను నడిపించు నాయనా అని మన మార్గాలు దేవునికి అప్పగించిన వారికి మేలు చేస్తాడు. 4వదిగా చూస్తే ఇతరుల యొక్క క్షేమం చూసినప్పుడు సంతోషించి వారిని బట్టి దేవుని స్తుతిస్తే నీ జీవితంలో మహోపకారం చేస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను చూడండి. చివరిగా మనం చూసినట్లయితే 5వదిగా మనం చూస్తే దేవుని యొక్క వాక్యమును బట్టి ఎందరు లక్ష్యం ఉంచుతారో లేదా దేవుని వాక్యం మీద ఎందరు ఆశ కలిగి ఉంటారో, వాక్యంపై ఆసక్తి కలిగిన వారిగా ఉంటారో వారికి దేవుడు మహోపకారములు చేస్తాడంట. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం అంటాడు, దేవుని వాక్యాన్ని ఎందరు లక్ష్యం చేస్తారో వారి జీవితాలను దేవుడు అద్భుతమైన మేలులతో నింపుతాడంట. ఎందుకు దేవుని వాక్యాన్ని లక్ష్యం ఉంచాలని పేతురు భక్తుడు చెప్తున్నాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనందరికీ తెలుసు కదండి, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడు గనక ఆ వాక్యము మన మధ్యలో కృపాసత్య సంపూర్ణునిగా సంచరిస్తుంది గనక ఆ వాక్యాన్ని మనకు వినబడుతున్నప్పుడు దాన్ని లక్ష్యం ఉంచేవారు, అనగా శ్రద్ధ కలిగే వాక్యాన్ని మనం వినేవారిగా ఉన్నప్పుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు. వాక్యం వింటే ఏం మేలు కలుగుతుందండి అని చాలామంది అంటారు. కనుకనే వాక్యం అయిపోయిన తర్వాత ఆఖరికి ప్రార్థనకు వస్తూ ఉంటారు కొంతమంది, పాటలు వినేసి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దేవుని వాక్యంలో జీవం ఉందని, అది మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, మనకి సేద తీరుస్తుంది, మనకి నెమ్మదినిస్తుంది, మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాదు కానీ 119వ కీర్తన 11వ వచనంలో దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, నేను పాపములో పడిపోకుండానట్లుగా నీ వాక్యము నా హృదయంలో నేను ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని ముందు మనం లక్ష్యం ఉంచితే పాపమునకు మనం దూరంగా వెళ్ళిపోయే వారంగా అంటాం. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే ఆ వాక్యాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మన కన్నులు తెరవబడతాయంటాడు. 119వ కీర్తన 18వ వచనం అంటాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరవబడును. అనగా దేవుని వాక్యాన్ని లక్ష్యం ఉంచితే ఈ యుగ సంబంధమైన దేవత మన కన్నులకు కప్పివేసినటువంటి ఆ పొరలు తొలగిపోయి ఏం కలుగుతుందండి, దేవుని వాక్యం మనకి వెలుగునిస్తుంది, మన కన్నులకు చూపిస్తుంది ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మేలు, ఏది కీడు అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని మనం లక్ష్యం ఉంచేవారం కూడా. 119:30 అంటాడు, దేవుని వాక్యము వెలుగును ప్రకటించేదిగా ఉంది కనుక దేవుని సంగమ మన జీవితాలకు ఆశీర్వాదం ఇచ్చేది, నెమ్మది ఇచ్చేది, మనల్ని బ్రతికించేది, మన త్రోవలకు వెలిగిచ్చేది, గాఢాంధకారంలో ఉన్నప్పుడు మన బాధలను తీర్చి మనల్ని ఆదరించేది, ధైర్యపరిచేది దేవుని వాక్యం కనుక ఆ జీవం కలిగిన వాక్యం మనకు దొరుకుతున్నప్పుడు మనం ఏం చేయాలండి, దాన్ని లక్ష్య పెట్టాలి, అనగా దాని యందు శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. ఇర్మియా భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ వాక్యము దొరకగా దాన్ని నేను భుజించి తిని. దేనికి దేవుని వాక్యాన్ని భుజించాలి, ఎందుకు దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలంటే అద్భుతమైన వాక్యాన్ని మనం నేర్చుకున్నాం కదండి, అది మన జీవితాలకు వెలుగునిస్తుంది, మనలో ఉన్న చీకటిని పారద్రోలుతుంది, అనేకులకు వెలిగిచ్చే వారంగా మనం ఉండాలి అని అంటే దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరచబడేదిగా ఉండాలి. కనుక దేవుని సంగమా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మహోపకారాలు నీ జీవితంలో నా జీవితంలో చేయాలనంటే
మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రేమించేవారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచే వారంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా మహోపకారాలు చేస్తాడు. ఎప్పుడో తెలుసండి, మన శ్రమలో, మన వేదనలో మనకు సహాయం లేదు అన్నటువంటి నిస్సహాయ స్థితిలో నీ పక్షంగా ఉండి అద్భుతమైన విజయాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ప్రతికూలతల్లో మా పక్షంగా ఉంటాన దేవా, నీ కృపయందు నమ్మిక ఉంచితే, నీ వైపు చూస్తే తండ్రి, నీవు చేసిన మహోపకారాలు జ్ఞాపకం చేసుకుంటే మా జీవితాల్లో తండ్రి అద్భుతమైన మేలులు చేస్తానని నీ వాక్కు ద్వారా సెలవిచ్చిన తండ్రి, వాక్యమైన దేవా నీకు వందనాలు. నీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని నీరు కట్టుకుని ఫలింపజేసే భాగ్యం దయచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.